శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఈ టాపిక్ ఏంటంటే గుమ్మాలు, అదేవిధంగా గుమ్మాల కౌంటు అంటే గుమ్మాల సంఖ్య ఎంత ఉండాలి ఏంటి అనే విషయాన్ని మనం తర్వాత వీడియోలో చర్చించుకుందాం. గుమ్మానికి ఉండేటటువంటి గడప గురించండి. ప్రస్తుతం మనం చాలా ఇళ్లలో చూసింది ఏంటంటే ఈ మధ్య కాలం ఆధునికంగా కట్టేటటువంటి ఇళ్లలో గడపలు ఉండడం లేదండి. కేవలం దర్వాజా అప్పుడు ఎలా ఉండాలండి, 4 మూలలు. మన గుమ్మం ఇలా ఉంటదండి 4 మూలలోను. ఇలా 4 పక్కలోను దీనికి ఏం చేస్తున్నారంటే గడపలు తీసేస్తున్నారండి. గడపలు తీసేసి 3 కొమ్ములతోనే ఇలా 3 పట్టీలతోనే మనకి దర్వాజాలు ఏర్పాటు చేస్తున్నారండి. అది సిమెంట్‌దైనా కానివ్వండి, చెక్కదైనా కానివ్వండి. ఈ మధ్య కాలంలో అల్యూమినియం అదేవిధంగా ఐరన్‌వి కూడా వచ్చేసాయి. టాటా కంపెనీ లాంటివి. ఏదైనా సరే ఇంకా రెడీమేడ్‌వి అయితే ఖచ్చితంగా గడపలు ఉండట్లేదండి. గడపలు ఉండకపోవడం అనేది వాస్తుకు విరుద్ధం. ఖచ్చితంగా మనం దర్వాజా ఏర్పాటు చేసుకున్నప్పుడు, డోర్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కింద గడప అనేది ఉండాలండి. ఒకవేళ మీకు కుదరలేదు, మాకు ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక పద్ధతులను అనుసరించి, ఆధునిక కట్టడాలను అనుసరించి మాకు కుదరట్లేదండి, గడపలు పెట్టుకోము మేము అంటే మాత్రం బెడ్‌రూమ్‌కి మానేయండి. నన్నడిగితే మానకుండా ప్రతి గుమ్మానికి కూడా గడప అనేది ఖచ్చితం. అది కూడా 3-4 అంగుళాలు హైట్ అనేది ఉండాలి. ఈ మధ్య కాలంలో హైట్ కూడా తగ్గించేశారు. పోనీ తగ్గించేసిన గడప ఉండడం అనేది మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయమంటారు అంటే బెడ్‌రూమ్‌కి మానేయండి. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి మానేయండి. పూజ గదికి కూడా గుమ్మము, డోరు ఖచ్చితంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో ఓపెన్ కిచెన్స్ వచ్చేసాయి. అది కూడా తప్పు. దాని గురించి మనం కిచెన్ వాస్తు గురించి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ కిచెన్‌కి కూడా ఒకవేళ తప్పకపోతే మానేయండి. పూజ గదికి మాత్రం ఖచ్చితంగా గడప అనేది ఉండాలి. అదేవిధంగా ప్రధాన సింహద్వారం ఎక్కడుంటే అక్కడ బయట నుంచి మనం లోపలికి ఇంటి గర్భంలోకి ఎంటర్ అయ్యే ప్రతి గుమ్మానికి కూడా ఏ దిక్కునున్నా సరే ఆ గుమ్మానికి ఖచ్చితంగా గడప అనేది ఉండాలి. ఎందుకంటే గడప అనేది గౌరీదేవి అదేవిధంగా లక్ష్మీప్రదమైనటువంటిది. బయట నుంచి వచ్చేటటువంటి చెడు గాలులు, నెగెటివ్ ఎనర్జీ, బయట నుంచి వచ్చేటువంటి ఏదైనా సరే మన గడప దగ్గరే మనం బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేటప్పుడే గడప అవతలే మన యొక్క కూడా వచ్చేటటువంటి నెగెటివ్ ఎనర్జీ ఆగిపోతుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇంట్లోకి రాగానే ఒక మనస్ఫూర్తిగా ఒక ప్రశాంతమైన వాతావరణం మనసు ఫీల్ అవుతామండి. ఖచ్చితంగా 100% వాస్తుకి ఉన్న ఇంట్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఏదైనా దేవాలయానికి వెళ్లి చూడండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని దేవాలయాల్లో ప్రశాంతంగా ఉండదు. అదేవిధంగా కొంతమంది ఇంటికెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఆ పరిసర వాస్తు అదేవిధంగా ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రభావం వల్లే మనం ప్రశాంతత అనేది ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వల్ల. అదే విధంగా ఇలా గడపను ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకి ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకి ఆ ఫీల్ అనేది రావడం జరుగుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆలోచనలు బావుంటాయి. ఆలోచనలు ఎప్పుడైతే బావుంటాయో ఆరోగ్యం బావుంటుందో, ఆరోగ్యం ఎప్పుడైతే బావుంటుందో మనం కష్టపడేటటువంటి శక్తి పెరుగుతుంది. తద్వారా మీరు మంచి ఉన్నతికి, ఎదుగుదలకు ఆర్థికంగా అయితే కావచ్చు, మానసికంగా అయితే కావచ్చు, మంచి ఫలితాలనేటువంటివి పొందడం జరుగుతుంది. గడపలో ఇంత రహస్యం ఉందండి. ఇదంతా కూడా ప్రజలందరూ గమనించి నూతనంగా గృహాలు కట్టుకునేవారు ఖచ్చితంగా గడపలు ఏర్పాటు చేసుకోండి. లేదంటే ఆల్రెడీ కట్టేసి ఉన్న గృహస్థులు ఎవరైతే ఉన్నారో వారు కనీసం మీరు ఇంటి ప్రధాన సింహద్వారానికైనా గడపలు ఉండేలా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ నేను మీ అశోక్ రెడ్డి వాస్తు సిద్ధాంతి. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట బొమ్మను యాక్టివేట్ చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి.